ఒకే సీజన్లో ఇన్నిన్ని డబుల్ ఎలిమినేషన్లా ఎలా పాసిబుల్ ఇదంతా, ఈజ్ ఇట్ ట్రూ అన్నట్టుగా అనిపించే ఒక కైండ్ ఆఫ్ అప్డేట్ అనమాట. రోహిణి ఎలిమినేట్ అయిపోయింది అన్నట్టుగా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఇవాళ ఎపిసోడ్లో, సాటర్డే ఎపిసోడ్లో రోహిణి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ సండే ఎపిసోడ్లో విష్ణుప్రియ ఈజ్ ఎలిమినేటెడ్. మీరు మనకు చూసుకుంటే ఇవాళ మార్నింగ్ మనం చెప్పుకున్న క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్లో తమ్నెయిల్లోనే మీకు తెలిసిపోతుంది. ఆ తమ్నెయిల్లోనే నేను వీళ్ళిద్దరి ఫోటోలే వేశాను. రోహిణి అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరే ఎలిమినేట్ అవబోతున్నారు అని. యాజ్ ఎక్స్పెక్టెడ్ వీళ్ళిద్దరే ఎగ్జాక్ట్గా ఇవాళ ఒకరు రేపు ఒకరు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్గా రోహిణి ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది, ఎలాంటి రీజన్స్ అనేవి దారి తీసాయి అన్నట్టు ఆల్రెడీ మనం డీటెయిల్డ్ అనాలిసిస్లో అక్కడ చెప్పుకున్నాం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదే వీడియోకి ప్రీవియస్ వీడియో ఉంటుంది ఛానల్లో, దయచేసి చూసుకోండి. లేదా ఇదే వీడియోలో చివరిలో ఇక్కడ పెట్టేస్తాను, ఇక్కడ కూడా చూసేసుకోవచ్చు. ఎనివే ఇప్పుడు విష్ణుప్రియకి సంబంధించి విష్ణుప్రియ ఎందుకు ఎలిమినేట్ అయిపోయిందంటే ఇదేమన్నా ఖగోళ శాస్త్రం ఇంకా ఏదేదో గ్రంథాలు తెరిచి చూడాల్సిన అవసరం ఏమన్నా ఉందా? ఈజీగా తెలిసే ఒక ఇదేంటంటే విష్ణుప్రియ పొజిషన్లో ఇంకెవరైనా ఇంకెవరైనా లైక్ వేరే కంటెస్టెంట్స్ ఇంకెవరైనా ఉంటే ఖచ్చితంగా ఇన్ని వారాలు అయితే సర్వైవ్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆమె సర్వైవ్ అయిన వన్ అండ్ ఓన్లీ బేసిస్ ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ లేకపోతే మాస్టరు విష్ణు ఆడిన గేమ్కి ఫస్ట్ సెకండ్ వీక్లోనే ఈజీగా బయటికి వెళ్ళిపోయేవారు. ఇన్ఫ్యాక్ట్ విష్ణుకి ఫస్ట్ వీక్స్లో స్టార్టింగ్లో నామినేషన్స్లోకి వచ్చినప్పుడు నిఖిల్తో పోటీ పడే రేంజ్ ఓటింగ్ ఉండింది. పోటీ పడుతూ తెలియకుండానే ఆ ఓటింగ్ ఎవ్రీ వీక్ అలా డ్రాస్టిక్గా పడిపోవడమే జరుగుతుంది అన్నమాట. టాప్ లెవెల్ ఓటింగ్ నుంచి మీడియం రేంజ్కి ఇంకా ఒక్కొక్క అడుగు తగ్గుతూ డేంజర్ జోన్ నుంచి ఫైనల్గా ఈ వారం అయితే బయటికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ విష్ణుకి ఈ వారం వరకు కూడా ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే ఆమెకు ఆల్మోస్ట్ ఇది బోనస్ అనే చెప్పాలన్నమాట. ఈ వారం వరకు తను ఉండడం. ఒకటి ఏంటంటే తను గేమ్ని పక్కన పెట్టి తను ఇప్పుడు బీభత్సంగా ఫిజికల్గా గేమ్లు ఆడే రచ్చ లేపే ఉన్న సత్తా అయితే కాదు, యూనో. అండ్ అఫ్కోర్స్ టాస్కుల పరంగా తను ఎంత ఎఫర్ట్ పెట్టగలదో అంత ఎఫర్ట్ పెట్టగలదు. కానీ టాస్కులు ఆడితే సరిపోద్ది, ఇంకా మిగిలిన టైంలో నాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఉండడం. ఎంతసేపు పృథ్వీ వెంట ఫస్ట్ ఏమో నిఖిల్ మీద క్రష్ ఉంది అన్నట్టుగా నిఖిల్ మీద ఎక్కువ లవ్ అనేది పెంచుకోవడం, దాని తర్వాత నిఖిల్ పట్టించుకోకపోవడం వల్ల నిఖిల్ పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా అప్పుడు పృథ్వీ వైపు తిరగడం, ఇదంతా ఒక కైండ్ ఆఫ్ అరే ఏంట్రా ఈ అమ్మాయి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఆ అమ్మాయి ఇచ్చే కంటెంట్ ఏంటి అన్నట్టుగా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోయిన మాట అయితే వాస్తవం. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పృథ్వీ మీద కొన్నిసార్లు ఆమె చూపించిన ఎమోషన్ చూస్తే అబ్బాయి ఎంత ట్రూ లవరా బాబు, ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయి ఉంటుందా, ఇంత సెల్ఫ్లెస్గా లవ్ చేసే అమ్మాయి ఉంటుందా అన్నట్టుగా అనిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నో డౌట్ ఆమె చూపించే లవ్ని అప్రిషియేట్ చేస్తారు ఆడియన్స్. కానీ అప్రిషియేట్ చేసి ఆమె హౌస్లో ఉండడానికి ఓట్లు అయితే వేయరు కదా. అప్రిషియేట్ చేయడం వేరే, హౌస్లో ఉండడానికి ఓట్లు వేయడం వేరే. మనం ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఏదన్నా స్లిప్పర్స్ అయినా కూడా ఇంటి బయటే పెడతాం. ఎంతో కోట్లు పెట్టుకున్న లేకపోతే లక్షలు పెట్టుకున్న కార్ అయినా సరే బయట పార్కింగ్లోనే పెట్టేస్తాం తప్ప ఇంట్లోకి అయితే తెచ్చుకోలేం కదా. సో విష్ణు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ప్రాసెస్ అన్నట్టు. తను పృథ్వీ మీద చూపించే లవ్ ఎంత ఉన్నా కూడా ఆ లవ్కి మనం అప్రిషియేట్ చేయగలమేమో కానీ దానికి ఓట్లు అయితే వేయం. సో విష్ణుప్రియలో జరిగింది అదే అనమాట. టాస్కుల పరంగా తన ఎఫర్ట్స్ పరంగా చూసుకుంటే డెఫినెట్లీ తన ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకు వెళ్ళగలిగే ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా చూపించింది. ఆ ఎఫర్ట్స్లో కూడా మళ్ళీ అక్కడ పృథ్వీ కోసం ఫేవర్ చేయాలని ఇంకొకరికి ఏమో చేయాలన్నట్టు కాకుండా తన ఎఫర్ట్స్ పరంగా పర్ఫెక్ట్గా పెట్టగలిగితే అది పృథ్వీని ఓడించగలిగే సిచ్యువేషన్ ఉంటే ఓడించడానికి కూడా ఎటువంటి ఇది వెనక్కి తగ్గని ఒక సిచ్యువేషనే చూసాం మనం విష్ణులో. బట్ మోరోవర్ టాస్కుల కంటే కూడా ఎక్కువ శాతం విష్ణుప్రియ మనకి ఎక్కువ కనబడిన ఇదేంటి వీకెండ్ ఎపిసోడ్స్లో, ముఖ్యంగా సండే ఎపిసోడ్లో, సండే ఫండేలో ఆమె చేసే డ్యాన్స్లు, ఆ ఎంటర్టైన్మెంట్, అది బేసిక్గా ఆమె చేసిందే ఎంటర్టైన్మెంట్ షోస్ కాబట్టి ఆమె అలాంటి ఎంటర్టైన్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్సే బాగా ప్రొజెక్ట్ చేయగలదు. కానీ బిగ్ బాస్ చూసే ఆడియన్స్ ఎలా ఉంటారు, బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అంటేనే వాళ్ళకి కావాల్సింది కాంట్రవర్సీస్, నామినేషన్స్లో ఫైట్స్, కొట్టుకోవడం, తన్నుకోవడం, ఈ కైండ్ ఆఫ్ ఎపిసోడ్స్ బాగా ఇష్టపడతారు. ఈ కైండ్ ఆఫ్ ఎపిసోడ్స్ ఇష్టపడే వాళ్ళు ఈమె చేసే డ్యాన్సులు, సాంగులు ఇవన్నీ ఎవరికి ఎక్కువ
అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే ప్రొఫెషనల్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు అవినాష్ కానీ రోహిణి కానీ ఇలాంటి వాళ్ళు కామెడీ చేస్తే చూడాలనిపిస్తుంది. అండ్ టాస్కులతో పాటు ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా సత్తా చూపించగలిగే సన్నీ లాంటి వాళ్ళని కూడా జనాలకు చూడబుద్ధి అవుతుంది తప్ప మిగతా టాస్కులు పక్కన పెట్టి గేమ్ని పక్కన పెట్టి ఎంతసేపు పృథ్వీ అంటూ ఆయన చుట్టే తిరుగుతూ వీకెండ్ ఎపిసోడ్లు వచ్చేటప్పుడు మాత్రం మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తా డ్యాన్సులు వేస్తా అంటే కుదరదు. ఇప్పుడు షోలో నిజంగా స్టార్టింగ్ వీక్స్లో అందరూ ఎవరికి వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే ఏదో ఆర్గ్యుమెంట్లో ఇన్వాల్వ్ అయితే విష్ణు ఒక్కటి మాత్రమే నాకేం పట్టదు, నాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఆమె ఏదో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. అలాంటివి చూస్తే ఏమనిపిస్తుంది అంటే మాకు ఆడియన్స్ ఓట్స్ అంటే అసలు ఏమాత్రం వాల్యూ లేదా, ఆడియన్స్ ఎందుకు ఓట్లు వేస్తున్నారు. అదే పనిగా మనకి వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు కూడా, వైల్డ్ కార్డ్ 6th వీక్లో వచ్చినప్పుడు కూడా వాళ్ళు నామినేట్ చేసి మరీ చెప్పారు విష్ణుకి అట్లా కాదమ్మా ఇట్లా ఉండు, నీ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయని. తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పారు వినిందా. నాగార్జున గారు 1-2 సందర్భాల్లో ఆయన కూడా హింట్లు ఇవ్వడం చూపించారు. అండ్ తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళు చెప్పినా కూడా వినలేదు. ఫైనల్గా ఆమెకి ఎంతో కొంత మైండ్కి ఎక్కించుకుంది అని అనిపించిన సందర్భాలు ఏంటి, శ్రీముఖి హౌస్లోకి వచ్చి చెప్పినప్పుడు అమ్మ ఇంకా మిగిలిందే 2 వారాలు, నువ్వు ఈ గివ్వు అదంతా పక్కన పెట్టు, నీ గేమ్ నువ్వు కాన్సన్ట్రేట్ చేయవే తల్లి అన్నట్టు. అచ్చా ఓకే అవునా అన్నట్టుగా అప్పుడు పృథ్వీకి డైరెక్ట్గా వెళ్ళి ఓకే నేను ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా కూడా బయట మనం చూసుకున్నాం, ఇక్కడైతే గేమ్ని గేమ్ లాగే ఉందాం అన్నట్టుగా ఆమె పృథ్వీతో చెప్పేసి అప్పటి నుంచి ఆమె గేమ్ చూపెట్టాలని ఆమె ప్రయత్నం చేసినా కూడా ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ ఓవర్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. ఇంకా అప్పటికే చేయి దాటిపోయిన ఒక సందర్భం. విష్ణు అంటే బిగ్ బాస్ ఎట్లా ఏది పృథ్వీ వెనకాల తిరుగుతుంది ఆమెనా అన్నట్టుగా ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే వచ్చేసింది. అండ్ ఈలోపు పృథ్వీ వెళ్ళిపోవడం అనేది, విష్ణు అప్పటికే పృథ్వీ వెంట పడొద్దు అనే ఒక డెసిషన్ తీసుకోవడం, అదే టైంకి పృథ్వీ వెళ్ళిపోవడం అనేది ఆమె ఒక మంచి ప్లస్ సైన్. ఎందుకంటే ఆమె గేమ్ చూపించుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. ఆమె నిజంగా విష్ణు ఉన్నా కూడా ఒకవేళ పృథ్వీ హౌస్లో ఉన్నప్పుడు తను పృథ్వీని కంప్లీట్గా ఇగ్నోర్ చేసి పక్కకి వెళ్ళడానికి ఛాన్స్ ఉండి కూడా ఆమె వచ్చి పృథ్వీ వైపు వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నా కూడా పృథ్వీని ఇగ్నోర్ చేసి పక్కకి వెళ్ళిందంటే అప్పుడు విష్ణు అబ్బా భలే ఆడుతుందా అన్నట్టుగా మనకి అనిపించడానికి ఛాన్స్ ఉంది. కానీ పృథ్వీ ఈలోపే బయటికి వెళ్ళిపోవడం వల్ల ఆమె పృథ్వీని నిజంగా ఇగ్నోర్ చేస్తుందా, పృథ్వీని పక్కన పెట్టి గేమ్ నిజంగా కాన్సన్ట్రేట్ చేస్తుందా అని ఆడియన్స్ చూడడానికి టెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి విష్ణు నిజంగా మారిందా లేదా, ఎలా ఉంది అని ఆడియన్స్ ఏమాత్రం జడ్జ్ చేయకుండా ఉండే ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ వారం విష్ణు ఇంకా బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చిన ఇదైతే వచ్చింది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద టాప్ 5లో ఎవరు ఉంటున్నారో అమ్మాయిల్లో అంటే ఒక ప్రేరణ తప్ప ఎవరికి అవకాశం దక్కలే. చూసారా, ప్రేరణ ఈజ్ డెఫినెట్లీ ఎలిజిబుల్ టు స్టే ఇన్ టాప్ 5. ఒక ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్, ఒక నామినేషన్ పాయింట్స్, ఒక ఫైటింగ్ స్పిరిటా ఏది లేదని ప్రేరణలో ప్రతి ఒక్కటి ఉంది. కాబట్టి డౌట్ లేకుండా షీఈస్ వెరీ మచ్ ఎలిజిబుల్. అండ్ రోహిణి అండ్ విష్ణుప్రియ ఈ వారం బయటికి వెళ్ళిపోవడం వల్ల టాప్ 5 అనేది ఇప్పుడు ఇంకా కంప్లీట్ కళ్ళ ముందు కనబడుతుంది. టాప్ 5 అంటే వీళ్ళే అని. సో ఇప్పుడు టాప్ 5 అనేది క్లారిటీ అనేది మనకు వచ్చినా కూడా ఫస్ట్ 2 పొజిషన్స్ ఎవరు ఉంటాయి, నిఖిల లేదా గౌతమ నిఖిల. ఈ ఫస్ట్ పొజిషన్స్ పరంగా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం అయితే ఉంది. మరి ఎవరు ఉండబోతున్నారు ఏంటి అనేది కింద కమెంట్ చేయండి, మీకు ఎవరు అనిపిస్తున్నారో. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే ఎక్కువ మందికి వీడియోలు కనబడతాయి వస్తారు. దయచేసి 1 సెకండ్ పడుతుంది లైక్కి, ఆ 1 సెకండ్ నా కోసం వెచ్చిస్తారు అని భావిస్తూ బాయ్.